బీహార్ ఎన్నికల ప్రచారంకు సీఎం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిర్రా? రావద్దన్నదా హైకమాండ్? వీడియో చూసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా బీహార్ ఎన్నికలను తీసుకున్నాయి. ప్రచారం చాలా సీరియస్గా నడుస్తుంది. అయితే మన సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం రావద్దని హైకమాండ్ చెప్పిందా అంటే ఆ అనుమానం నిజమేనేమో. సీఎం రేవంత్ రెడ్డి పట్ల వాళ్ళ అగ్రనాయకత్వం కోపంగా ఉంది, అందుకే ఆయనని క్యాంపెయిన్కి దూరంగా పెట్టింది అని అనిపిస్తుంది. మనకి కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకున్నప్పుడు మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ బీహార్లో ఎన్నికల ప్రచారం సీరియస్గా స్టార్ట్ అవ్వడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం ఏమేం చేసింది, ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఇక్కడ ఏం పథకాలు అమలవుతున్నాయి అన్నీ అక్కడ పేపర్లలో పోస్టర్లు వేసిర్రు. గతంలో ఉద్యోగాల విషయంలో వాళ్ళు వేసిన పోస్టర్ల మీద ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ఫైర్ అయ్యారు కూడా. బీహార్లో అక్కడెక్కడనో పోయి మేము 60,000 ఉద్యోగాలు వేసినాము అని చెప్పుకున్నాడు కాదు, దమ్ముంటే మీరు అశోక్ నగర్లో చర్చకు రండి అని ఇక్కడున్న నిరుద్యోగులు సవాల్ విసిరిర్రు ప్రభుత్వానికి. బీహార్లో పోయి అక్కడ తెలివని జాగాలకు పోయి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అనేది అక్కడ పేపర్లలో యాడ్స్ వేసుకుంటే ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడారు కదా. అది ఎప్పుడు చాలా ముందు, ఎన్నికల ప్రచారం ఇంకా సీరియస్గా స్టార్ట్ అవ్వడానికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఏమేం చేసింది అని అక్కడ వాళ్ళు పేపర్లలో యాడ్స్ వేసిర్రు. అంత యాడ్స్ వేసి ఇంత ప్లాన్డ్గా ఆడ బీహార్లో ఎన్నికల ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం ఎందుకు ఎన్నికల ప్రచారంకి రాణిస్తలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందే 3 రాష్ట్రాలల్లో. బీహార్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సర్వశక్తులు ఓడడం అంటారు కదా, అట్లా ట్రై చేస్తున్నారు. అయితే సహజంగానే ఏమవుతుంది అంటే వీళ్ళు చెప్పడంతో పాటు వాళ్ళ హైకమాండ్ నాయకులు చెప్పడంతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్ళ అధికారంలో ఉన్న పార్టీలలో, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎవరు సీఎంలుగా ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని పోయి ప్రచారం చేపిస్తారు. అంతెందుకు, అంతకుముందు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కదా మన సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కన మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఈయన. కానీ ఇప్పుడు మాత్రం బీహార్ ఎన్నికల ప్రచారంకి ఎందుకు రాణిస్తలేరు? హైకమాండ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల పట్ల విసిగిపోయి ఉన్నారా? అందుకే అసలు ఆయనని ప్రచారంకి రాణిస్తలేరా? ఆ విసిగిపోవడంతో పాటు వరుసగా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటితోని అసలు రేవంత్ రెడ్డిని బీహార్లో అడుగు పెట్టొద్దు అని చెప్పిర్రు అని కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఓట్ చోరీ ఎంత పెద్ద ఇష్యూ చేసినారు కాంగ్రెస్ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. ఓట్ చోరీ మీద పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిండు. బీహార్లో మిగతా రాష్ట్రాలలో, ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో కూడా ఓట్ చోరీ ఎట్లా జరిగింది అనే దాని మీద ఆయన ఎగ్జాంపుల్స్తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చిండు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాని మీద. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని తీసుకుపోయారు, బీహార్లో కూడా ఓట్ చోరీ జరిగింది అని. అయితే వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద ఆడ జరుగుతున్నప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్లో కూడా ఓటు చోరీ జరుగుతుంది అనేది ఒకటి బయటకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అని. వీళ్ళు ఒక దిక్కు వేరే పార్టీ మీద మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ సీఎం ఉన్న దగ్గర కూడా ఓటు చోరీ జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈయన ఎన్నికల ప్రచారంకి పోతే ఇగో పలానా వీళ్ళ దగ్గర కూడా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది, అక్కడ ఓటు చోరీ జరుగుతుంది అనేది అక్కడ ప్రత్యర్థి పార్టీలు దాన్ని మాట్లాడతారు కదా. ఒకవేళ ఈయన సీఎంగా ఆడికి పోయి ప్రచారం చేస్తే ముందు మీ దగ్గర జరుగుతున్న దాన్ని చక్కబెట్టుకోర్రి అని వేరే పార్టీలు మాట్లాడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టమే ఉంటుంది. వీళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఓటు చోరీ మీద మాట్లాడతలేరు కానీ మిగతా రాష్ట్రాలలో మాత్రం మాట్లాడుతున్నారు, దాన్ని రాజకీయాల కోసం వాడుతున్నారు అనే సైన్ పోతుంది. అదొకటి. దాంతోపాటు కులగణనకి సంబంధించిన ఇష్యూ, బీసీ రిజర్వేషన్ల ఇష్యూ, అది కూడా మన రాష్ట్రంలో ఏం జరిగిందో చూసినాం. ఆడికిపోతే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీసీలను మోసం చేసిర్రు అనేది ప్రత్యర్థి పార్టీలు మాట్లాడతాయి కదా. దాంతోపాటు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు బీహారీల మీద మాట్లాడిన మాటలు, గతంలో బీహారీలను కించపరిచినలాగా ఆయన మాట్లాడిండు అని ప్రశాంత్ కిషోర్ దాని మీద చాలా సీరియస్గా మాట్లాడిండు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, బీహారీలను వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి అని. సో ఈయన కనుక ఒకవేళ బీహార్లో ప్రచారంకి పోతే ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రత్యర్థి పార్టీ నాయకులు అక్కడ ప్లే చేస్తారు కదా, తిప్పుతారు కదా సోషల్ మీడియాలో. వాళ్ళు కూడా
సో బీహారీలను కించపరిచేలాగా మాట్లాడిన ఈయన పోయి మళ్ళీ బీహార్ ఓటర్లని ఓట్లు అడిగితే కనుక అది నెగిటివ్ అవుతుంది కదా. అందుకోసం అసలు రాకు, నువ్వు బీహార్ల మీద మాట్లాడిన మాటలు చాలు, ఒకవేళ నువ్వు ప్రచారంకి వస్తే కనుక ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయకుండా పోతారు, నీ వల్ల లాభం జరగకపోగా ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఆ బీహారీల మీద మాట్లాడిన మాటలు చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టినాయి. ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడిండు దాని మీద. ఇప్పుడు ఈయన ఒకవేళ ఎన్నికల ప్రచారంకి కనుక ఆడికి పోతే ఆయన మళ్ళీ మాట్లాడతాడు. ఈయన పోతున్న ప్రతి సభ దగ్గర ఒకవేళ అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడిన మాటలు, వీటన్నింటి తర్వాత ఏమైంది అంటే అసలు ఈయన ప్రచారంకి రావద్దని, మీరు అసలు బీహార్లో అడుగుపెట్టకూర్రి, మీరు ప్రచారం చేయకున్నా మంచిదే, ప్రచారం చేయకపోతే ఏమన్నా లాభం అవుతుందో కానీ మీరు ప్రచారం చేస్తే మాత్రం లాభం జరగదు, నష్టమే జరుగుతుంది అనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చిందట. అందులో భాగంగానే అసలు వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఎక్కడ పెట్టలేదు సీఎం రేవంత్ రెడ్డి గారిని, అసలు ప్రచారంకి రమ్మని అడుగుతలేరు, లేకపోతే అసలు దేంట్లో కూడా అసలు బీహార్కి సంబంధించిన దేంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని అసలు మీరు ఇన్వాల్వ్ కాకూరి అని చెప్తున్నారట. గతంలో వీళ్ళు ప్రభుత్వం తరపున అక్కడ యాడ్స్ వేసిరు, నిజంగా హైకమాండ్ మంచిగానే ఉంటే కనుక వీళ్ళని రమ్మని అక్కడ ప్రచారం చేయమని అడుగుతుండే. వేరే వేరే రాష్ట్రాలలో ప్రచారాలు చేసినప్పుడు పోయిరు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మహారాష్ట్రలో ప్రచారంకి పోయిరు, చాలాసార్లు పోయిండని, ఒక్కసారి 2 సార్లు కాదు చాలాసార్లు ప్రచారంకి పోయిండు. ఏదో మన దగ్గర ఎన్నికలు జరిగితే కదా ఎట్లా ప్రచారం చేస్తారో అట్లా ప్రచారం చేసిరు ఆడికి పోయి. అయితే ఇదంతా బయటకు వచ్చేసరికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మనుషులు ఏం చెప్పుకుంటున్నారట అంటే, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఉంది కదా అందుకోసం మా సార్ ప్రచారంకి పోతలేడు బీహార్లో. జూబ్లీ హిల్స్లో జరుగుతుంది ఒక ఉప ఎన్నిక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ఉప ఎన్నిక. తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ ఏం జరుగుతలేవు. ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 1-2 మీటింగ్లు హాజరవుతారు అంతే. కానీ దానికోసం ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఆయనని ఇక్కడ ఉండి మీరు ఇది చూసుకోర్రి, అక్కడ ఎన్నికలకు రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గర కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, మీ దగ్గర ఎన్నికల కోసం చూసుకోర్రి, మా దగ్గరకు వద్దులే అని అంటుర్రు అని కవరింగ్ ఇచ్చుకుంటారు కొంతమంది. కవరింగ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, నిజంగా అయితే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను తీసుకొని పోయి మేము అధికారంలో ఉన్నటువంటి చోట మా సీఎంలు ఇగో ఈ పని చేస్తున్నారు, ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేస్తాము, పలానా రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నామో అనేది చెప్పిస్తారు. కామన్గానే అట్లా జరుగుతుంది ఎన్నికల ప్రచారాలల్లో. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన సీఎంని కూడా వాళ్ళు అసలు అక్కడ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దు అంటున్నారు అంటే ఈయన వల్ల బీహార్లో ఎంత నష్టం జరుగుతుంది అనే కన్క్లూజన్కి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటుంది. అందుకోసం అసలు బీహార్లో మీరు అడుగు పెట్టొద్దు, బీహార్కి వస్తే నష్టం తప్ప లాభం ఉండదు కాంగ్రెస్ పార్టీకి అని పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని బీహార్లో ఎన్నికల ప్రచారంకు రావద్దని చెప్పింది అని కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ మాట్లాడుతుంది.